మూడు వ్యవస్థలే కీలకం. దివ్య ప్రేమ స్వరూపులారా, అన్నమయ కోశం నుండి ఆత్మమయ కోశం వరకు అన్ని కోశాలు సక్రమంగా సమర్థవంతంగా పనిచేసి అంతరంగం సమూలంగా శుద్ధి గావించబడి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే మాతృత్వం అనే పవిత్రమైన యజ్ఞం సఫలీకృతం కావాలంటే నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ ఈ మూడు అద్భుతంగా పనిచేయాలి. నాడీ వ్యవస్థ పరిసరాల్లో సంభవించే మార్పులను గురించి నిరంతరం తెలుసుకుంటూ శరీరాన్ని అందుకు అనుగుణంగా సమాయత్తం చేస్తుంది. హార్మోన్ వ్యవస్థ ద్వారా ఉధృతంగా లైంగిక ప్రేరణలు కలిగి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే మాతృత్వం అనే యజ్ఞం సఫలీకృతం అవుతుంది. రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పరిసరాల నుండి శరీరంలోనికి ప్రవేశించే విషక్రిములు, విష పదార్థాలు సమూలంగా హరించివేయబడి శరీరం జీవితాంతం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అయితే ఆ మూడు వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అత్యంత ఆవశ్యకం. దానిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది. చిత్తమయ కోసమే కీలకం. ప్రేమాత్మ స్వరూపులారా, ప్రపంచ దేశాలన్నింటిలో జీవితాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని, విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి నేను భగవంతుడను, సర్వం బ్రహ్మమయం అనే కీలక అంశాలను గురించి మానవ జాతికి అందించిన పవిత్రమైన గడ్డ మన భారతావనియే. అందున భూమండలం అంతటిలో అత్యంత శ్రేష్టమైన ఆర్య సంతతి ద్వారా ఇటువంటి లోతైన అన్వేషణ జరిగింది. భూమండలమంతా ఆటవికంగా ఉన్నప్పుడు శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని విశ్వ కదలికలను, ప్రకృతి సూత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేసి అత్యంత విలువైన ఆత్మజ్ఞానాన్ని మానవాళికి కానుకగా అందించడం జరిగింది. ఎవరికైనా చిత్తమయ కోసం సమూలంగా శుద్ధిగా ఉంచబడితేనే జన్మ జన్మల సంస్కారాలు కూకటి వేర్లతో సహా సమూలంగా తొలగించబడతాయి. చిత్తమయ కోసం శుద్ధి అయితే మనిషి ఆత్మమయ కోశానికి చేరి విశ్వశక్తిని నేరుగా శరీరంలోనికి స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక వ్యక్తి చిత్తమయ కోశాన్ని శుద్ధిగా ఉంచుకోవటం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. మానవ దేహం సంక్లిష్టమైనది. దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు విశ్వానికి ప్రతిరూపం. విశ్వంలో ఏముందో మానవ దేహంలో కూడా అదే ఉంది. విశ్వాన్నంతటినీ అనంతమైన మర్రివృక్షం అనుకుంటే మానవుడు అవ్యక్తమైన మర్రి విత్తనం వంటివాడు. అనంతమైన వృక్షమంతా సూక్ష్మమైన విత్తనంలో నిక్షిప్తమై ఉంటుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడితే
ఆ విత్తనం దశల వారీగా రూపాంతరం చెందుతుంది. ఎవరి ప్రజ్ఞ అయితే అనంతంగా విస్తరించి విశ్వవ్యాపిత భావన కలుగుతుందో వారికి దేహమంతా విశ్వమయంగా గోచరిస్తుంది. అట్టి స్థితిలో విశ్వశక్తి నేరుగా దేహంలోనికి ప్రవేశిస్తుంది. అందుకు అనుగుణంగా మానవ శరీరంలో పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచతత్వాలు, పంచప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, జ్ఞానంతో సహా పంచ అంతఃకరణాలు, పంచకోశాలు, పంచ చైతన్యాలు అంటే జీవ చైతన్యం, ఇంద్రియ చైతన్యం, మనో చైతన్యం, బుద్ధి చైతన్యం, శుద్ధ చైతన్యం, పంచ వ్యవస్థలు అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థలు వంటివి ఉండి అవి ఒకదానితో మరొకటి పరస్పర అనుబంధంతో పనిచేస్తూ శరీరాన్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుతాయి. జీవిత పరమార్థం నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.